షరియత్ లాని ఆఫ్ఘనిస్తాన్లో ఎట్లయితే చేశామో పాకిస్తాన్లో కూడా అలాగే చేయాలని అక్కడ ఖోస్ట్ అనే ప్రావిన్స్ ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో 10 మందిని చంపేసింది. టెర్రరిస్టులు దాగి ఉన్నారు, తెహ్రీకే తాలిబాన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి పాకిస్తాన్ మీద డిపెండెన్సీ తగ్గించుకొని అని ఆయన చెప్పడం పాకిస్తాన్కి గుండెల్లో రాయబడ్డట్టయి. ఫైరింగ్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అంటుండేవాళ్ళం అప్పుడు మనం. మిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి మన దేశానికి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి పాకిస్తాన్ ఇదే ప్రయత్నంలో ఉంది. అక్కడి డిఫెన్స్ మినిస్టర్ కూడా ఒకానొక సందర్భంలో భారత్ ని వార్నింగ్ ఇచ్చాడు, ఆపరేషన్ సింధూర్ 2 గనక వస్తే మేము రియాక్ట్ అవుతామని చెప్తోంది. ఇక ఈ కోపానికి మరొక అంశం ఏం తోడైందంటే, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాకిస్తాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద విరుచుకుపడింది. ఈసారి కూడా ఏం చేసింది అంటే, అక్కడ ఖోస్ట్ అనే ప్రావిన్స్ ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో 10 మందిని చంపేసింది. అందులో 9 మంది పిల్లలు, ఒక మహిళ. ఇది పాకిస్తాన్ చేస్తున్న నిర్వాకం. ఇదివరకు కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా లాంటి ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారు, తెహ్రీకే తాలిబాన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద కూడా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తీరా చూస్తే 30 మంది చచ్చిపోయారు. అందులో మహిళలు, పురుషులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఆఖరికి అక్కడ మహిళల్ని ఖననం చేశారు. పురుషుల శవాల్ని పట్టుకొని అక్కడ ఇస్లామాబాద్కి వచ్చి వాళ్ళు ర్యాలీ, నిరసన వ్యక్తపరిచిన సందర్భాలు ఇవన్నీ కూడా జరిగాయి. సో పాకిస్తాన్ ఇదంతా చేస్తూ మళ్ళీ మేమేం చేయలేదని బుకాయిస్తుంది. బట్ ఈరోజు జరిగిన ఈ దాడి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. నిజానికి పాకిస్తాన్ మాత్రం ఇది మేం చేశాము అని చెప్పట్లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తీవ్ర వార్నింగ్ ఇచ్చేసింది పాకిస్తాన్కి. నిజం చెప్పాలంటే ఇది వరకు మన భారత్ తోటి పాకిస్తాన్ ఎట్లయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎట్లయితే చేస్తుంటే ఊరికే కాల్చడం అంతే, ఎవరినో ఒకళ్ళని కాల్చినట్టుగా ఫైరింగ్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అంటుండేవాళ్ళం అప్పుడు మనం. సో పాక్ కాల్పులు అని చెప్పి. సో ఇట్లా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద చేయడం మొదలుపెట్టింది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి మన దేశానికి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి పాకిస్తాన్ ఇదే ప్రయత్నంలో ఉంది. ఆయన రావడం, అక్కడ కాబూల్లో ఒక బాంబు పేలడం జరిగింది. ఆ తర్వాత మన దగ్గర ఢిల్లీ బ్లాస్ట్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే అక్కడ ఇస్లామాబాద్లో ఒక కోర్టు దగ్గర ఆ ప్రాంగణంలో దానికి దగ్గరలోనే ఒక కారు పేలడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మొన్నటికి మొన్న పెషావర్లో ఒక బాంబ్ బ్లాస్ట్, సుసైడ్ బాంబర్ పేల్చుకోవడం జరిగింది. సో ఈ సుసైడ్ బాంబర్ కూడా దాన్ని కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు మేం చేశామని. బట్ పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా భారత్ని తిడుతోంది. ఏమిటి అంటే, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఈ పని చేసి ఉంది, వాళ్లకు భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఇస్తోంది, లేదా తాలిబాన్ పాకిస్తాన్ చేస్తోంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటే అది ఆఫ్ఘనిస్తాన్ రూట్స్ ఉన్న ఒక టీటీపీ సంస్థ, అటు పాకిస్తాన్లో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన సంస్థ. షరియత్ లాని ఆఫ్ఘనిస్తాన్లో ఎట్లయితే చేశామో పాకిస్తాన్లో కూడా అలాగే చేయాలనేది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. సో ఆ ఉద్దేశంతో ఉంటుంది. సో వాళ్ళ మీద ఇది చేస్తూ అటు వీళ్లను అడ్డుపెట్టుకొని వీళ్లను బలపరుస్తున్న భారత్ అని చెప్పి మాట్లాడుతూ, ఖ్వాజా ఆసిఫ్ అక్కడి డిఫెన్స్ మినిస్టర్ కూడా ఒకానొక సందర్భంలో ఆయన కూడా భారత్ని వార్నింగ్ ఇచ్చాడు. ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ని మేము భూమి మీద లేకుండా చేస్తాం, దీనికి తోడు దీని వెనక ఉన్న ఆఫ్ఘనిస్తాన్ భారత్కి కూడా మేము ఖచ్చితమైన గుణపాఠం చెప్తామని. సో ఇలా చేస్తూ మొత్తానికి ఇప్పుడు రీసెంట్గా 10 మందిని చంపింది. అందులో 9 మంది పిల్లలు, ఒక మహిళ ఉండడం నిజంగా దురదృష్టకరం. ఇక ఈ కోపానికి మరొక అంశం ఏం తోడైందంటే, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కామర్స్ మినిస్టర్ మళ్ళీ మనతో మాట్లాడుతూ, భారత్తో టైఅప్స్ ఉంటాయి, చాబహార్ పోర్టుని మేము మళ్ళీ డెవలప్ చేసుకుంటాం, ఆ పోర్టు ద్వారా మేము ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకుంటాం భారత్ తోటి, పాకిస్తాన్ మీద డిపెండెన్సీ తగ్గించుకొని అని ఆయన చెప్పడం పాకిస్తాన్కి గుండెల్లో రాయబడ్డట్టయింది. దీనికి తోడు ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో అటు పాకిస్తాన్ తోటి బైలాటరల్గా ఏదైతే ఉందో దాన్ని కాస్త తగ్గించుకొని, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో చాలామంది వచ్చి పోతూ ఉంటారు. సో చాలా సాధారణంగా జరిగే పని అని అక్కడ. సో రెఫ్యూజీస్ ఉంటారు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, మరోవైపు చుట్టాలు ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ఊరికే వచ్చిపోవడం ఈజీగా జరిగేది. కానీ ఇప్పుడు అక్కడ చాలా అక్టోబర్ నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇస్తాన్బుల్లో ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన పెద్దల్ని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఇస్తాన్బుల్, టర్కీలో. కానీ 2 సార్లు కూర్చున్న పీస్ టాక్స్ ఫెయిల్ అయిపోయాయి. కాబట్టి కొంచెం గంభీరంగా ఉంది సిచ్యువేషన్ అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర మాత్రం ఎవరిని అటు ఇటు పోనివ్వట్లేదు. దీనికి తోడు డిప్లొమాటిక్ అంశాల్లో అక్కడ ఒక టెక్నికల్ మిషన్ ఉంది కాబూల్లో, దాన్ని మనం ఎంబసీకి టర్న్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ కాబూల్కి సంబంధించిన దాంట్లో డిప్లొమాట్స్ని మనం పెట్టుకునే
ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి తోడు ఎయిర్ స్పేస్ని వాడుకునే విధంగా కాబూల్ అండ్ భారత్ ఈ రెండిటి మధ్యలో ఎయిర్ స్పేస్ వాడుకునే విధంగా అండ్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీటికి సంబంధించిన ఈ వీసా ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని కొంత ఈజీగా చేయాలి అని చెప్పి, కష్టతరం కాకుండా సులభతరం చేయాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మనల్ని కోరడం జరిగింది. మనం దానికి ఓకే అనడం జరిగింది. దీనివల్ల అక్కడి నుంచి వచ్చే పేషెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకు కొంత ఈజీ అవుతుందని. దీనికి తోడు హర్యానా ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో ఆ ఎయిర్లైన్స్ని సబ్సిడైజ్ చేయాలనేది ఆఫ్ఘనిస్తాన్ కోరిక. సో దట్ కాస్త చీప్గా అక్కడి నుంచి ఇక్కడికి రావడం వెళ్ళడం జరుగుతుంది అనేది ఆఫ్ఘనిస్తాన్ కోరిక. దాన్ని కూడా మనం మన్నించడం జరిగింది. దీనికి తోడు $1 బిలియన్ ట్రేడ్ మనకు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరుగుతోంది. సో దీన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ స్వయంగా సంతోషంగా వ్యక్తపరిచింది. ముఖ్యంగా మైనింగ్ విషయంలో, ఫార్మస్యూటికల్స్ విషయంలో, హెల్త్ కేర్ విషయంలో. ఇదివరకు ఆమిర్ ఖాన్ ముత్తాకి వచ్చినప్పుడు కూడా మనం 20 అంబులెన్స్లు ఇచ్చాం వాళ్లకు, మెడికల్ ఎయిడ్స్ ఇచ్చాం, వ్యాక్సిన్స్ ఇచ్చాం. సో వాళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్ అవసరం ఉంది. సో ఆ విషయంలో అన్నిటికీ కలిపి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ $1 బిలియన్ ఇప్పటివరకు నడుస్తోంది. దాన్ని ఇంకా ఒక రేంజ్లో పెంచాలి అనేది ఉద్దేశం. ముఖ్యంగా మైనింగ్ విషయంలో మనం కూడా రేర్ ఎర్త్ మినరల్స్ ని మనం అక్కడ చూస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్లో. సో ఈ రకంగా మైనింగ్లో కూడా మనకు హెల్ప్ అవుతుంది ఇది. సో ఈ రకంగా చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ తోటి భారత్ సత్సంబంధాలు ఒకవైపు కనబడుతూ ఉంటే, ఈరోజు తాలిబాన్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద కోపంతో పాకిస్తాను ఇటువంటి ఈ గాల్లో దాడులు చేయడం లేదా ఈ ఫైరింగ్ చేయడం లాంటివన్నీ చేస్తూ ఉంది. సో ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే భారత్తో సత్సంబంధాలు ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్ను ఎక్కడికి నెట్టివేస్తుంది? ఒక యుద్ధానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న దేశాల్లో అటు భారత్ తోటి యుద్ధం చేస్తా అని చెప్పేస్తోంది. న్యూక్లియర్ బెదిరింపులు బెదిరిస్తూనే ఉంది. ఖ్వాజా ఆసిఫ్ కూడా మేము యుద్ధానికి సంపూర్ణంగా రెడీగా ఉన్నామని చెప్తోంది. ఆపరేషన్ సింధూర్ 2 గనక వస్తే మేము రియాక్ట్ అవుతామని చెప్తోంది. ఈ రకంగా ఆఫ్ఘనిస్తాన్తో కూడా మేము ఏ రకంగానైనా ఆ పీస్ టాక్స్ అయితే ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ కొన్ని కండిషన్లు పెడితే పాకిస్తాన్ దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఆ పీస్ టాక్స్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. మేము ఒప్పుకోమనే చెప్తోంది. సో ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా దాడి చేసే అవకాశం ఉందా? అంటే ఇట్లా చుట్టూన్న దేశాల మీద పాకిస్తాన్ దాడి చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ దయచేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.